ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము వివరణ. ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవుడు తన సేవకులకు తెలియజేయాలని ఆయనకు అనుగ్రహించిన దర్శనము ఇది. త్వరలో జరగబోవు విషయాలను తెలియజేయుటకు ఆయన తన దూత ద్వారా యోహానుకు సూచనగా పంపెను. యోహాను దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంతయు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ ప్రవచన వాక్యములు చదివి విని గ్రహించువారు ధన్యులు. సమయము సమీపమైయున్నది. యోహాను ఆసియాలోని 7 సంఘములకు ఈ విధంగా వ్రాయుచున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మలుగల దేవుడును, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి మొదటిగా లేచినవాడును, భూరాజులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియైన దేవునికి రాజులుగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచినవారును చూచెదరు. భూమిమీదనున్న సమస్త వంశములవారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. నిశ్చయముగా జరుగును. ఆమేన్. ప్రభువు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను అల్ఫాను ఓమెగయును, ఆదియు అంతమును నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారిని నేనే. నేను పద్మాసు ద్వీపములో ఉంటిని. ప్రభువు దినమున ఆత్మవశుడనైయుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము వినబడెను. నీవు చూచుచున్నది గ్రంథములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికెయ అను 7 సంఘములకు పంపుమని ఆ స్వరము నాతో చెప్పెను. నాతో మాట్లాడిన స్వరమెట్టిదో చూచుటకు నేను వెనుకకు తిరిగితిని. 7 దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్యకుమారుని పోలినవాడును కనబడిరి. ఆయన పాదముల వరకు దిగిన వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు నడికట్టు కట్టుకునియుండెను. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నివలెను హిమమువలెను ధవళముగా ఉండెను. ఆయన కన్నులు అగ్నిజ్వాలవలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో కాల్చబడిన ఇత్తడివలె ఉండెను. ఆయన కంఠస్వరము గొప్ప జలముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేతిలో 7 నక్షత్రములు పట్టుకునియుండెను. ఆయన నోటినుండి 2 వైపుల వాడిగల ఖడ్గము బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యునివలె ఉండెను. నేను ఆయనను చూచినప్పుడు మృతునివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను సజీవుడను. మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. ఆమేన్. మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి తరువాత జరుగబోవు వాటిని వ్రాయుము. నా కుడిచేతిలోనున్న 7 నక్షత్రముల యొక్కయు 7 దీపస్తంభముల యొక్కయు రహస్యము ఏమనగా, ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు.